పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాలతో నడిచే విధానంలో ఈ యొక్క 40 రోజుల శివశ్రమ ధ్యానాలు మాకెంతో అవసరమైన తండ్రి. ఆ గొప్ప భాగ్యతలో ఈరోజు 22వ రోజులు ప్రవేశింపచేసి ఆయన నామాన్ని మహిమపరుచుకునే పిల్లగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆరాధనతో కూడా మీరు ఎదురుగా నడిపించమని నీ కుమారుడు మామూలు పైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Sing the
యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఉత్తరపక్షాలుగా శ్రీమతి వాసమండ ధనలక్ష్మి గారు వచ్చి 25వ సంకీర్తనను ఉత్తరపక్షాలుగా ఉత్తరపక్షాలుగా 25వ సంకీర్తనను శ్రీమతి వాసమండ ధనలక్ష్మి గారు చదవవలసిందిగా కోరుతున్నాను. లెంతులోని 22వ దినమునకై ఏర్పాటు చేయబడిన ఉత్తరపక్ష వాటి భాగము కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. యెహోవా, నీ దిక్కులను చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచుచున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నుంచి చెరిపించుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవను నాకు బయలుపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కృపాతిశయమును జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయమును జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వమే ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమలను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తమ మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన విధులను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా కృపయు ఉన్నది. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తి గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గములను ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మనము ఆయన యందు భయభక్తి గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయలేదు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడవాడను. నా వైపు తిరిగి నన్ను ఉండనివ్వము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కలుగును. నా పాపములను క్షమించుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణులొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షించుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును కాక. అందరం కలిసి దేవా, వారి పాపముల నుండి ఇశ్రాయేలును విమోచించుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు
శిలువ శ్రమ ధ్యానాల్లో ప్రత్యేకమైన లేఖన భాగాలుగా పరిశుద్ధైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు కుమారి జరుగుబెల్లి కీర్తన వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద నుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుడి వద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఆయన మూలముగా అందరూ విశ్వసించుచున్నట్లు అతడు వెలుగుని గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాడు. అతడు ఆ వెలుగును తెలుసుకొనలేదు కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో నుండెను, లోకం ఆయన మూలంగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఓ ప్రభువా మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య ధ్యానముగా మా మధ్యలో కుమారి కాండ్రు వాణి వాక్య ధ్యానము చేసే ముందు ప్రార్థనలో నడిపించడానికి శ్రీమతి కులగం హేమత గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. దయచేసి కూర్చోండి. మరి మన మధ్యలో మాది కాండ్రు వాణి వచ్చి వాక్య ధ్యానం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములు పొందనాము ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభువా, మేమందరం కూడా ప్రభువా ఇంటిగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత మా అందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి ప్రభువా, ఈ దినమున ప్రభువా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నన్ను మీ పూరగా వాడు అయా తండ్రి వాడుకున్నప్పుడు నాకు సమయాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రములు ప్రభువా. నన్ను మరుగు చేసి ప్రభువా మా అందరితో మీరు ఏది మాట్లాడాలనుకుంటున్నావు ప్రభువా, నీ లేఖనంలో నుండి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మొదటిగా దేవునికి వందనాలు. అలాగే ఈ అవకాశం అనుగ్రహించిన మరి భాషలకు కూడా నా వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. మరి ఈ రాత్రికాల సమయంలో మరి మనకిచ్చిన పాఠ్యాంశంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 11 వచనములు చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనకిచ్చిన అంశ భాగం ఏంటంటే నిజమైన వెలుగు. నిజమైన వెలుగు అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. అలాగే నిజమైన వెలుగు గురించి మనము ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు నేర్చుకున్నాం. అసలు నిజమైన వెలుగు అంటే అర్థం ఏమని చెప్పుకోవచ్చు అంటే, నిజమైన వెలుగుకి 4
చెప్పుకోవచ్చు. మొదటిది సత్యం అని చెప్పుకోవచ్చు, రెండవది పవిత్రత అని చెప్పుకోవచ్చు, మూడవది రక్షణ అని చెప్పుకోవచ్చు, నాలుగవది నీతి అని చెప్పుకోవచ్చు. ఈ నాలుగింటిని కలిపి మనం ఏమంటామంటే నిజమైన వెలుగు. నిజమైన వెలుగు అంటే ట్రూ లైట్. ఈ నిజమైన వెలుగు ఈ సత్యము, పవిత్రత, రక్షణ, నీతి ఈ నాలుగు ఎవరిని సూచిస్తాయి? యేసయ్యను సూచిస్తాయి. అంటే నిజమైన వెలుగు ఎవరని మనం చెప్పుకోవచ్చు అంటే యేసయ్యను చెప్పుకోవచ్చు. నిజమైన వెలుగుకి మరి యొక్క అర్థాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే యేసయ్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ నిజమైన వెలుగు మొట్టమొదటిగా సృష్టి ఆరంభంలో దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు మనుషుని చేయలేదు, లేకపోతే మరొకటి చేయలేదు. మొట్టమొదటిగా మనము లేఖనాన్ని పరిశీలించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుకుందాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. అంటే ఇక్కడ మనకి ఏమని సెలవిస్తుందంటే దేవుడు మొట్టమొదటిసారిగా సృష్టిని సృష్టించినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా వెలుగుని పలికాడు అన్నమాట. తర్వాత చీకటిని పలికాడు. అయితే వెలుగుని చీకటిని వేరుపరిచి వాటికి ఒకటే వెలుగునేమో పగలనియు చీకటికేమో రాత్రనియు పేరు పెట్టాడు. అలాగే అదే అధ్యాయము 14వ వచనం కూడా మనం గమనించినట్లయితే దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్టు ఆకాశమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటగా ఉండు గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏరుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏరుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. అంటే ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే పగటు అంటే వెలుగు. వెలుగుకి ఏమని దేవుడు పేరు పెట్టాడంటే పెద్ద జ్యోతిగా పేరు పెట్టాడు. అలాగే చీకటిని రాత్రిగా పేరు పెట్టినప్పుడు రాత్రిని చిన్న జ్యోతిగా పేరు పెట్టాడు. అయితే మనము చీకటిలో ఉండేవారుగా మనము ఉండకూడదు, వెలుగు సంబంధులుగా మనము ఉండాలి. ఈ నిజమైన వెలుగును గురించి మనము 3 విషయాలు నేర్చుకున్నాము. మొట్టమొదటిది దేవుడు మనకు నిజమైన వెలుగుగా ఉండాలి. రెండవది దేవుడు మన త్రోవకు నిజమైన వెలుగుగా ఉండాలి. మూడవది మనము ఇతరులకు నిజమైన వెలుగుగా ఉండాలి. మొట్టమొదటిది దేవుడు మనకు నిజమైన వెలుగుగా ఉండాలి.
మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మనము మొట్టమొదటి మనం చెప్పుకున్నది దేవుడు మనకు వెలుగుగా ఉండాలి. రెండవది మన త్రోవకు ఆయన నిజమైన వెలుగుగా ఉండాలి. అలాగే మూడవది గమనించినట్లయితే మనము ఇతరులకు నిజమైన వెలుగుగా ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించు కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాము? ఇతరులకు మనము నిజమైన వెలుగుగా ఉండాలి. నిజమైన వెలుగుగా ఉండాలంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనము మనుషులకు ఎలా ఉండాలంటే, మన సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే మన సత్క్రియలు ఇతరులను చూసినప్పుడు వారు కూడా యేసయ్య ఏ విధముగా వెలుగుగా ఉన్నాడో మనల్ని చూసినప్పుడు కూడా మరి వారికి మనము మాదిరిగా ఉంటాము. సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు, లేదంటే మంచి క్రియలు. మంచి క్రియలు అంటే ఏంటి? మనము మన జీవితంలో చేసే ఏ పనులైనా కావచ్చు. అంటే నిత్యము మనం చేసే పనులు, మనము న్యాయముగా నడుచుకున్న, అనీతిగా ప్రవర్తించిన ఏ పనులైనా కానీ మనల్ని మనుషులు చూస్తారంట. ఈ లోకంలో మనము ఎలా ఉండాలంటే న్యాయముగానైనా, మరి దేవుడు ఏ విధంగా పవిత్రతగా, సత్యముగా, రక్షణగా, నీతిగా ఉన్నాడో అలాగే మనం కూడా మన సత్క్రియలు ఆ రీతిగా ఉండాలి. మన సత్క్రియలు ఆ రీతిగా లేకుండా పోతే మరి మనము మాదిరిగా ఉండలేము ఈ లోకపు మనుషులకు. కాబట్టి అలాగే లేఖనము మనం పరిశీలించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 14 వచనములు. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతిని, సత్యమును వాటిలో కనబడుచున్నవి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అంటే ఎప్పుడైతే మనము ఇతరులకు నిజమైన వెలుగుగా ఉంటామో అప్పుడు వెలుగు ఫలము మనలో కనబడుతుందంట. ఇంతకీ వెలుగు ఫలం అంటే ఏంటి? ఇక్కడ లేఖనం
అతనికి తెలియదు. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే మనము ఎప్పుడైతే ఇతరులకు మరి నిత్యమైన వెలుగుగా ఉంటామో అప్పుడు మనము ఇతరులకు మాదిరికరముగా ఉంటాము. అంటే ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే మనము మన సహోదరుని ప్రేమించినప్పుడు మనము వెలుగులో ఉన్నవారమంట. ఎప్పుడైతే మన సహోదరుని ద్వేషిస్తామో వారంట చీకటిలో ఉండి చీకటిలోనే నడుస్తారంట. అలాగే వాళ్ళ కన్నులకు గుడ్డితనాన్ని కలుగ చేస్తాడంట.
కదా మరి చక్కటి వాక్యం ద్వారా కొద్ది ఆలస్యంగా ప్రారంభించినా కానీ చక్కటి టయానికి పొందించిన వాకి చాలా చక్కటి వాక్యాన్ని కూడా అందించి నిజమైన వెలుగు అనే అంశం ద్వారా మరి ఆ నిజమైన వెలుగు మరి యేసుక్రీస్తు వారి కిందగా మన పాపం చీకటిని పాల్గొనడానికి ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తు వారు ఆయన ద్వారా మన జీవితాలు వెలిగింపబడ్డారు. మరి యేసుక్రీస్తే నిజమైన వెలుగు, ఆ వెలుగు మన జీవితాల్లోని పాప చీకటిని తొలగించింది అని ఈరోజు మనకి చక్కటి వాక్యం ద్వారా సెలవించిన స్థానంలో మరి మొట్టమొదటి అంశముగా దేవుడే నిజమైన వెలుగు. మరి ఆయన నిజమైన వెలుగుగా మనకున్నప్పుడు మన త్రోవలకు ఆ దేవాది దేవుడు నిజమైన వెలుగునే ఆ త్రోవలకు వెలుగుగా చేసుకుంటే మన నీతి మార్గంలో సత్యమైన మార్గంలో నడిపిస్తాడు. అలాంటి త్రోవలకు ఆయనే వెలుగుగా ఉండగా మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి? ఇతరులకు వెలుగుగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. అది ఈరోజు మరి చక్కటి అంశాలతో 3 అంశాలతో మన నిజమైన వెలుగుగా ఈరోజు యేసుక్రీస్తు వారు ఉండగా మనలా ఉండాలి, ఇతరులకు వెలుగుగా మనం ఉండాలి. అది ఈరోజు ఎంత చక్కటి వాక్యం ద్వారా కానుడు వాడి మరి బిడ్డ చక్కటి వాక్యాన్ని అందించిన కాలంలో మరి బిడ్డకి మంచి 2 వందలు తెలియజేసుకుంటున్నాం. మరి నీకు కూడా సదాకాలం దేవుడు తోడైనడు గాక. ఆమేన్. దహన బలి నీకు దానిసమో మరియు దైవ మానవులు విరిగినయా మాయే యెహోవా దేవా విరిగి నలిగినాయట్టి హృదయాపలక్ష్యము చేయవు దిగటాక్షంబుతో సియోనుకు దిపుడే నెలలు తోడను నేలు సేయోము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము అంతటా నీతియు చావులవు మధులు యాగములు సన్మార్గమోమము ఎంతో ఇష్టంతో బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల పిలుతురు. ప్రార్థిస్తాము. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, పరమండలమందు ఆశీర్వదిగా ఉన్న గొప్ప దేవ, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. తండ్రి నాయన, మరి రోజు ఈ నిజమైన వెలుగు అనే అంశం ద్వారా మరి ఆ నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అని నాయన మరి మూలవాక్యంగా శ్రవించిన గొప్ప మాట. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారే నిజమైన వెలుగుగా వచ్చి ఈ రోజు మేమందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి మేము వెలిగించబడ్డ వారిగా ఉన్నప్పుడు మేము ఎదుటి వారికి ఆ వెలుగును ప్రసరింప చేయాలా? నిజమైన వెలుగు క్రీస్తుగా ఉండగా మన త్రోవలకు నిజమైన వెలుగుగా ఉండాల్సిన బాధ్యత మనమే చేసుకోవాలి. ఆ తర్వాత ఆ నిజమైన వెలుగుగా త్రోవలకు ఉండగా మరి మేము ఇతరులకు వెలుగు నిజమైన వెలుగుగా ఉండాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేసి వాక్యాన్ని అందించిన కాండ్రు వాణి ఎప్పటి విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించి బలపరచండి. ఎంతో చక్కటి వాక్యాన్ని తను సిద్ధపరచుకొని చక్కగా ప్రజెంటేషన్ చేసిన విధానం బట్టి కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. ఎందుకంటే వాక్యాన్ని చెప్పడం అంటే ఎప్పుడు ఎంతో చక్కగా ఆ సిద్ధపడుతున్న విధానంలో దేవుని నామంలో ఎంతో బలమైన వారిగా ముందుకు సాగితేనే. కాబట్టి ఆయన దాని కొరకే ఈరోజు తగిన ఆయన ఈ యొక్క వాక్యం చెప్పమని ఇవ్వండి. వాక్యాన్ని చదివిన బిడ్డను దీవించండి. అలాగే ప్రార్థన చేసిన వారిని దీవించి బలపరచండి. ఎందుకంటే ఆయన ఈ 40 రోజుల శ్రమకాల ధ్యానాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకుంటూ అనేది ఎంత దివ్యకరము. ఈ నిత్యం కూడా దేవుడితోని గడపాలని ఈ 40 రోజుల ప్రాముఖ్యత నన్ను గుర్తు చేస్తున్నారు.
కాబట్టి అన్ని రోజులు కూడా ఆ జీవితంతో ముందుకు సాగాల్సిన బాధ్యతను కూడా మాకు తెలియజేస్తున్నారు. అట్టి కృప ద్వారా విన్న వాక్యాన్ని ఫలింపు చేయండి. ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగుల గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత పిల్లలు దయచేయండి. వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, తాపే ఉన్నవారు, నడివేస్తున్న వారు, ఎవరు ప్రార్థిస్తున్న వారు, చిన్నపిల్లలు, కృష్ణోగులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీ శిశువుల కోసం దయచేయండి. బాధితురాలు తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి. అలాగే నిర్వహణ ప్రకారం వ్యాఖ్యలు చేస్తూ మీ కరుణా కృపా కటాక్షములను వారిపై కుమ్మరించి ఆర్థిక పరంగా కూడా వారిని దీవించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని, గ్రామంలో గాని, హాస్పిటల్లో గాని ఎవరైతున్నారో యేసు నామములో గద్దించి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో గుండె ఆపరేషన్ జరిగిన వారు, తల ఆపరేషన్ జరిగిన వారు, ఇంకనూతనమైన పక్షవాయుతో బాధపడుతున్న వారు, ఇంకనూతనమైన బీపీలు, షుగర్లు బాధపడుతున్న బిడ్డలు, కడుపులో గంటల ఆపరేషన్ జరిగిన బిడ్డలు, షుగర్ వ్యాధితో కాలు గాయమైన బిడ్డలు, కాలు గాయాలు, వెన్నుపూస గాయాలు, చేతి గాయాలైన వారు, వేరే వేరే జబ్బులతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా తగిన సమస్య విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఇది ఒక యేసునామములో గద్దించి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే కష్టమైన పనులు చేసుకునేవారు కష్టానికి ప్రజలతో నడిపించండి. అలాగే ఉద్యోగస్తులను దీవించండి. రాకపోకలకు తోడుగా ఉండి ప్రొఫెషనల్తో నడిపించండి. అలాగే ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తూ చదువుకునే బిడ్డలుగా ఉండగా వారిని దీవించి ఆశించి బలపరచండి. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఉండగా మీరే మీ కాపులతో వారిని క్షేమకరంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాంటి నాయన వాహనం వెళ్ళే ప్రతి వారిని కూడా క్షేమకరంగా నడిపించండి. ఇక వ్యవసాయదారులను, వ్యాపారస్తులను దీవించి బలపరచండి. పాడి పశువులను, పక్షాలను దీవించండి. పశువుల కాపులను, గొర్రె కాపులను దీవించి బలపరచండి. అలాగే నాయన మరి ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు శాంతి సమాధానంతో నడిపించే బాధ్యతగా మీకు దయచేయండి. ఇదిగో నాయన యుద్ధం జరుగుతున్నది. ఎంత దారుణమైన ధనాలలో ఇరు పక్షాలు కూడా శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేసే విధంగా మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. ఎందుకంటే మీరు సృష్టించిన మనుషులు, మీరు ఏర్పాటు చేస్తున్న మనుషులు, కానీ వారిలో వేరే వేరే భావంతో వారు ఆయన జీవిస్తూ ఆ యుద్ధ వాతావరణంలో వారు ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్న వారిగా ఉన్నారు. పసిబిడ్డలు ఏ విధంగా వారికి ఏమి తెలియని వారు తగిన ఆయన ఎంతమంది నుంచి వారు పడుతూ ఉన్నారు. మీరే మీ కృప ద్వారా యుద్ధ వాతావరణం తీసివేసి శాంతి సమాధానంతో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన మరి మా యొక్క నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. ఎందుకంటే నాయన మా దీనుల ప్రార్థన మా మనను ఆలకించే దేవుడిగా మీరు ఉన్నారు కనుక అప్పుడు అంతకన్నా గొప్ప దేవాలయాన్ని కట్టాల్సిన బాధ్యత ప్రతి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డపై ఉంది. ఎందుకంటే అపవాది ఆవిష్కరించిన విధానంలో అంతకన్నా గొప్ప దేవాలయాన్ని మేము కట్టాలని తీర్మానం చేసుకునే హృదయాలు ప్రజలకు దయచేయండి. ఇది నాయన మరి గొప్ప సమయంలో మరొకసారి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మా సంఘము ఐక్యమత్యంతో ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే మేమందరం కూడా ఒకే కుటుంబ సభ్యులు. అంతకన్నా రక్త సంబంధంతో కూడా అందరిలో కూడా బంధం ఉంది. మరి దానికన్నా ఆత్మీయ బంధం కూడా చాలా గొప్పది కనుక అలాంటి గొప్ప ప్రార్థనా జీవితాలతో మేము ముందు నడుస్తున్నప్పుడు ఈ రోజు ఈ వాక్యం కూడా అదే నిజమైన వెలుగు అనేది మాలో ప్రేమను పెంపొందించడమే, ఇతరులకు వెలుగుగా మేము ఉండటమే, నీతి న్యాయాలతో మేము ఉండటమే అని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే సమయంలో మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 32 నుంచి 35 వచనాల్లో మీరు సెలవించున్నారు. ఏమిటనగా ఆయన సౌలు రాజుకి సెలవించున్నారు. నువ్వు ఏ విధంగా నేను చిత్ర ప్రకారంగా ఆజ్ఞ ప్రకారంగా అమాలేకీయులు దేవునికి విరుద్ధమైన వారు కనుక వారిని సమూలంగా నాశనం చేయమని చెప్పిన సందర్భం. అంటే పాలన ప్రకారంలో దేవునికి విరుద్ధమైన వారిని ఏ విధంగా తీసివేసే ఏది వేసే సందర్భం తండ్రి. కాబట్టి నాయన మరి వారిని సంహరించమని చెప్తే సౌలు రాజు దాన్ని ఏ విధంగా ఆజ్ఞను శిరసాలించలేకపోయాడు. కాబట్టి అగాగు అనే రాజును కాపాడిన వాడిగా ఉన్నాడు. ఐకును దాంట్లో ఉన్న కొంత సొమ్మును కూడా ఏ విధంగా అతని దగ్గరే ఉంచుకున్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞను పాటించకపోయిన విధానమే అవిధేయత. ఈ వారంతో కూడా సమయ గ్రంథం ద్వారా సౌలు రాజు విషయంలో మా గుర్తు చేశారు. కాబట్టి అలాంటి అవిధేయత కలిగిన వారు ఏ విధంగా పాపపు చీకటిలో ఉన్నవారే. కాబట్టి ఈరోజు అవిధేయత మాలో ఉండకుండా ఉండటానికి
నిజమైన వెలుగుగా క్రీస్తే ఈ లోకములో వెలుగుగా జన్మించిన వాడిగా మాకు గుర్తు చేసి ఆ వెలుగు తన మాలో ఉదయిస్తుండగా మరి మేము వెలుగు సంబంధులుగా ఉండవద్దా, మేము ఇతరులకు వెలుగుగా ఉండవద్దా? ఆ గొప్ప విధానమే ఈ రోజు ఈ వాక్యం ద్వారా బలపరిచిన గొప్ప విధానం. కాబట్టి మా సంఘంలో అలాంటి ఐక్యమత్యంతో ఉండే బాధ్యత దయచేయండి. ఏ శోధన రాని కూడా మీరు ఎక్కడ భద్రపరచుకోండి. అయ్యా దిలీప్ గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, పిసిసి వారిని సర్వాలు దీవించి సంఘాన్ని ఐక్యమత్యంతో అభివృద్ధిలో నడిపించడానికి మీకు దయచేయండి. ఈ రోజు మరి కొద్దిగా ఆలస్యమైంది, మరి బిడ్డలు ఆయన ఎందుకు రాలేకపోయారు? అయ్యా సమయం కరెక్ట్ గా మేము ప్రారంభించే సమయమే కదా, ఖచ్చితంగా 8 గంటలకు ప్రారంభిస్తున్నాం కదా. అప్పుడు మైక్ శబ్దం వింటేనే వస్తున్న వాడిగా ఉన్నారు. కొంతమంది వచ్చారు, కానీ ప్రతి ఒక్కరు కూడా సంఘంతో కూడా మైక్ శబ్దం అనేది కాదు తండ్రి. ఈ పరిశుద్ధ దేవాలయంలో 8 గంటల మేము ప్రార్థనలో ఉండాలి అని ధ్యాస ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. దాని ద్వారా బిడ్డలు ఈ రోజు ఒక రకమైన పరీక్ష పెట్టారేమో తండ్రి. ఆ పరీక్షలో జయించారో లేదో ప్రతి హృదయం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. కాబట్టి నాయన ఆరాధన సమయాలు ఖచ్చితంగా దొరుకుతున్నాయి కనుక ఆ సమయం కల్లా అందరూ కూడా నిండిపోయి ఉండాలి. ఈరోజు మైక్ శబ్దం వినపడలేదని బిడ్డలు ఎంతమంది రాలేకపోయారు తండ్రి. మరి రోజు ఆటంకపరుచుకున్నట్టే కదా 40 రోజుల ఈ శ్రమ ధ్యానాలలో ఒక్క రోజు పాల్గొకుండా పెద్ద దీక్ష. దానిలో ఎంతమంది రోజు రాలేకపోయిన వారికి ఉన్నారో వారిని క్షమించు తండ్రి. వారి ఇతరులైనా మీ నామములో బలమైన వారికి ఎదగడానికి మీకు దయచేయండి. దీక్ష తీసుకున్న బిడ్డలందరూ కూడా బలపరచండి. ఈ 40 రోజులు కాదు, ఆహారపు అలవాట్ల విషయంలో కాదు. నేను పలానా టైంలో ఆహారం మానేశాం, పలానా టైంలో భోజనం చేయాలి, అలాగే కాళ్ళకి చెప్పులు లేకుండా ఉండాలి, లేదా గడ్డాలు నీసాలు పెంచుకోవాలి, ఈ రీతిగా ఆ యొక్క దీక్ష కాదు తండ్రి. హృదయాన్ని దేవుని సమర్పించుకోవడం, మాలో ఉన్న పాత అలవాట్ల జీవితాన్ని తీసివేసుకోవడం అనేది ఖచ్చితంగా గ్రహించాలి. అదే నాయన ప్రాముఖ్యత. అంతేగాని మేము పలానప్పుడు భోజనం చేస్తున్నాం, పలానప్పుడు మానుకుంటున్నాం, ఆహార విషయంలో వారు పాటిస్తున్నారు, కానీ తన హృదయాన్ని దేవునికి అర్పించుకోలేని బిడ్డగా ఉంటున్నారు. కాబట్టి బిడ్డలు వచ్చిన బిడ్డ కనుక తెలియని వారిగా ఉన్నారు కనుక పెద్దవారు ఏదో చెప్తే వారు కూడా అదే పాటిస్తున్న వారికి ఉన్నారు. కాబట్టి వారిలో ఆ హృదయాన్ని మార్చి నూతన హృదయముగా మేము మా పాప జీవితాన్ని వేయటమే దీక్ష అనేది తెలుసుకొని నూతన జీవితాలతో ఈ 40 రోజులు కాదు కానీ మిగతా అన్ని రోజులు కూడా ఆ స్థితిలో ఉండడానికి మీకు దయచేయండి. ఇక్కడ నాయన మా కుటుంబాల్లో ఏ శోభ రానియకుండా ప్రతి గృహంలో కూడా సంతోషకరంగా అద్భుతమైన కార్యాలతో నడిపించి ఏ శోభ రానియకుండా మన పరిశుద్ధ విశ్రాంతి దినంలో ప్రవేశిస్తుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ ప్రార్థనా మందిరంలో ప్రతి ఒక్కరూ ఆరాధించుకునే బాధ్యత దయచేయమని, ఇప్పుడు మళ్ళా తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా నడిపించమని, మా సంఘం చుట్టూ గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతల కంచెగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. ఆహారం నేడు మాకు దయచేయము, మా పాపము చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా పాపములను క్షమించుము, శోధనముందే కాదును తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీపై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో 22వ రోజు నిజమైన వెలుగు అనే ఈ రోజు అంశం ద్వారా మీరే క్రీస్తుగా నిజమైన వెలుగుగా లోకంలో అవతరించి మాలో ఉన్న పాపం చీకటిని తీసివేసి వెలుగు నింపి మేము కూడా ఇతరులకు వెలుగుగా ఉండాలని గుర్తు చేసిన చక్కటి వాక్యం. అన్న వాక్యాన్ని బట్టి బిడ్డలకును, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కట కట పాప కటము పాపుట కింద పటు బాధనుంది నామా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటులవ నిందు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతం, ఎటులవ నిందు స్వామి. ఈ పాప మెరుగని యో పావనాము
పరిశుద్ధ